Hello, if you are aiming for a government job, then your solution is RS Academy, where ambitions meet experience, where ambitions meet expertise. Welcome to RS Academy. Here we go, we have some questions related to endocrine glands. ఎండోక్రైన్ గ్లాండ్స్ గురించి ఎండోక్రైనాలజీ గురించి కొన్ని క్వశ్చన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్లాండ్స్ ప్రొడ్యూసెస్ ఇన్సులిన్ హార్మోన్? ఏ గ్లాండ్స్ మనకు ఇన్సులిన్ హార్మోన్, కింది వాటిలో ఏ గ్రంథి ఇన్సులిన్ హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది? ఏ గ్రంథి ఇన్సులిన్ హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది? ఫస్ట్ అడ్రీనల్ గ్లాండ్, థైమస్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్, ప్యాంక్రియాస్. అడ్రీనల్ గ్లాండ్, థైమస్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్, ప్యాంక్రియాస్. ఈ 4 గ్లాండ్స్ లో ఏ గ్లాండ్ నుంచి ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది? సో ఆన్సర్ ఈస్ ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ లో 2 రకాల సెల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బీటా సెల్స్, మరొకటి వచ్చేసి ఆల్ఫా సెల్స్. బీటా సెల్స్ నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోనే ఈ ఇన్సులిన్ అనే హార్మోన్. ముఖ్యంగా మనం ఈ ఇన్సులిన్ హార్మోన్ యొక్క ఫంక్షన్ కనుక చూసుకుంటే, మన శరీరంలో ఎప్పుడైనా సరే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైతే, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైతే అప్పుడు ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ని బ్యాలెన్స్ చేయటానికి ఉపయోగపడే హార్మోనే ఇన్సులిన్. సో బ్లడ్ గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మార్చే హార్మోనే ఇన్సులిన్. బ్లడ్ గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మార్చే హార్మోనే ఇన్సులిన్. సో ఈ గ్లైకోజన్ కి మరో పేరు వచ్చేసి యానిమల్ స్టార్చ్. ఇది లివర్ లో స్టోర్ అయి ఉంటుంది. ఈ యానిమల్ స్టార్చ్ అనేది, అంటే గ్లైకోజన్ అనేది లివర్ లో స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఇన్సులిన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ క్వశ్చన్. మానవ శరీరంలో ఇన్సులిన్ పని ఏమిటి? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఇన్సులిన్? ఇప్పుడే మనం ఇన్సులిన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగితే ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. అదేం చేస్తుందంటే గ్లూకోజ్ ని కాస్త గ్లైకోజన్ గా మారుస్తుంది. సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం ఏమేమి ఇచ్చారో. మొదటి ఆప్షన్ వచ్చేసి it regulates how the body uses and stores glucose and fat. Next, it supplies filtered blood to the heart. It supplies oxygen to the lungs. It regulates flow of blood. అంటే ఇది శరీరంలో గ్లూకోజ్ మరియు కొవ్వు ఎలా ఉపయోగిస్తుంది మరియు నిల్వ చేస్తుందో నియంత్రిస్తుంది. ఇది గుండెకు ఫిల్టర్ చేసిన రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఇది ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. ఇది రక్త ప్రసరణను నియంత్రిస్తుంది. సో ఇక్కడ గ్లూకోజ్ కి సంబంధించిన ఆప్షన్ ఒక్కటే ఉంది. దాన్ని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. సో ఆప్షన్ ఏంటి ఒకసారి గెస్ చేయండి. ఎస్, ఏ. సో ఇట్ రెగ్యులేట్స్ హౌ ద బాడీ యూజెస్ అండ్ స్టోర్స్ గ్లూకోజ్ అండ్ ఫ్యాట్. సో ద రిమైనింగ్ ఆన్సర్స్ అన్ని filtered blood, supplies oxygen, regulates the flow of blood, ఇవేవి ఇన్సులిన్ కి సంబంధించిన పనులే కాదు. హెన్స్ అవర్ ఆన్సర్ ఈస్ ఏ. ఇది శరీరంలో గ్లూకోజ్ మరియు కొవ్వును ఎలా ఉపయోగిస్తుంది మరియు ఎలా నిల్వ చేస్తుందో నియంత్రిస్తుంది. అంటే గ్లూకోజ్ మన శరీరంలో పెరిగినప్పుడు ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ ప్యాంక్రియాస్ లో ఉన్న బీటా సెల్స్ నుంచి విడుదలవుతుంది. ప్యాంక్రియాస్ లో ఒక పర్టికులర్ థింగ్ ఉంది. అదేంటిదంటే ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ అనేది
ప్యాంక్రియాస్ లో ఎండోక్రైన్ రీజియన్ ఆఫ్ ప్యాంక్రియాస్ ఈజ్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్. ఈ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ లో రెండు రకాల సెల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆల్ఫా సెల్స్ అని, ఒకటి బీటా సెల్స్ అని. సో ఈ బీటా సెల్స్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోనే ఈ ఇన్సులిన్. సో మీరు అడగచ్చు, సార్ మరి ఆల్ఫా సెల్స్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ ఏంటిది అని. ఆల్ఫా సెల్స్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ పేరు గ్లూకగాన్. ఆల్ఫా సెల్స్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ పేరు గ్లూకగాన్. బీటా సెల్స్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ పేరు ఇన్సులిన్. సో నౌ కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్, విచ్ ఎలిమెంట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ థైరాక్సిన్? సో థైరాక్సిన్ సంశ్లేషణను అవసరమైన మూలకం ఏంటి? సో ఆప్షన్ ఏ వచ్చేసి మ్యాంగనీస్, ఆప్షన్ బి వచ్చేసి అయోడిన్, ఆప్షన్ సి వచ్చేసి ఐరన్ అండ్ ఆప్షన్ డి వచ్చేసి జింక్. ఈ 4 ఆప్షన్స్ మనం కనుక క్లియర్ గా పరిశీలిస్తే, సో థైరాక్సిన్ కి సంబంధించిన మూలకం ఏంటి ఆర్ ఎలిమెంట్ ఏంటో మళ్ళీ ఒకసారి ఈ ఆప్షన్స్ పరిశీలిద్దాం. మ్యాంగనీస్, అయోడిన్, ఐరన్, జింక్. సో ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చెప్పిన తర్వాత మనం ఈ ఆన్సర్ రివీల్ చేసుకుందాం. అదేంటిదంటే, ఈ థైరాక్సిన్ అనే హార్మోన్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? ఎస్, వెరీ గుడ్, థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది? వెరీ గుడ్, నెక్ లో ఉంటుంది. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద నెక్. సో ఈ థైరాయిడ్ గ్లాండ్, దిస్ ఈస్ ద లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ. ఈ థైరాయిడ్ గ్లాండ్ కి 2 లోబ్స్ ఉంటాయి, రైట్ అండ్ లెఫ్ట్ లోబ్. సో ఇది బటర్ఫ్లై షేప్ లో ఉంటుంది. అండ్ ఈ థైరాయిడ్ గ్లాండ్ రైట్ లోబ్ ని లెఫ్ట్ లోబ్ ని కలిపే పార్ట్ పేరు ఇస్థమస్. ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్ ఎండోక్రైన్ గ్లాండ్. సో ఇది రిలీజ్ చేసే హార్మోన్ పేరు థైరాక్సిన్. యాక్చువల్లీ ఈ థైరాక్సిన్ అనేది ఏ న్యూట్రల్ కెమికల్ కాంపౌండ్. థైరాక్సిన్ అనేది ఒక న్యూట్రల్ కెమికల్ కాంపౌండ్. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, మన శరీరంలో ఉన్న లివర్ అండ్ కిడ్నీస్ వీటి మ్యూచువల్ యాక్షన్ వల్ల ఈ థైరాక్సిన్ అనే న్యూట్రల్ కెమికల్ కాంపౌండ్ యాక్టివ్ ఫామ్ లోకి మారిపోతుంది. ఆ యాక్టివ్ ఫామ్ కి కావాల్సిన మూలకం ఆర్ కావాల్సిన ఎలిమెంట్ ఏంటిదంటే అయోడిన్. ఓకే, సో ఆ యాక్టివ్ ఫామ్ ఏంటో చూద్దాం. ఇది లివర్ అండ్ కిడ్నీ వచ్చేసి యాక్టివ్ ఫామ్ లోకి మారుస్తుంది. ఆ యాక్టివ్ ఫామ్ ఏంటో చూద్దాం. ఓకే, యాక్టివ్ ఫామ్ ఆఫ్ థైరాక్సిన్. వచ్చేసి ట్రైఅయోడోథైరాక్సిన్. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ గురించి, ఈ కాంపౌండ్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇందులో మనకు అయోడో అన్న పదం క్లియర్ గా కనబడుతుంది. ఓకే, థైరాక్సిన్ గుర్తుండాలి అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రైఅయోడోథైరాక్సిన్ కూడా మనకు గుర్తుండాలి. ఓకే, థైరాక్సిన్ అండ్ ట్రైఅయోడోథైరాక్సిన్ ఇవి రెండు కనుక గుర్తు పెట్టుకుంటే మనం ఏ ఎలిమెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ థైరాక్సిన్ అంటే అయోడిన్ అని కళ్ళు మూసుకొని రాసేయచ్చు. సో నౌ లెట్ us move to the next important one. Similar question.
Iodine is essential for the synthesis of, దీన్ని మీరే గెస్ చేయొచ్చు. Iodine is essential for the synthesis of estrogen, insulin, cytokinin, thyroxine. Try to guess the answer. Very good. It is thyroxine. Thyroxine ఏ గ్లాండ్ ప్రొడ్యూస్ చేస్తుంది? Very good. It is thyroid gland. Thyroid gland. Thyroxine produces a gland, thyroid gland. Thyroid gland ఎక్కడ ఉంది? Very good. It is present in the neck region. Okay. Thyroid gland కి ఎన్ని lobes ఉన్నాయి? Right lobe and left lobe. Right lobe and left lobe. Okay. One important thing. Thyroxine hormone యొక్క ముఖ్యమైన విధి or function of this thyroxine hormone. The major function of thyroxine hormone is to regulate growth and metabolism of our body. Is to regulate growth and metabolism of our body. Growth and metabolism of our body. Metabolism. మీరు ఎప్పుడైనా ఒక కండిషన్ కాల్డ్ హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం అన్న పదాలు విన్నారా? హైపర్ థైరాయిడిజం, ఈ హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజంలో ఈ ఏమవుతుందంటే ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది ఎయిదర్ తక్కువగా అన్న రిలీజ్ అవుతుంది లేదా ఎక్కువగా అన్న రిలీజ్ అవుతుంది. హైపోథైరాయిడిజంలో అయితే తక్కువగా రిలీజ్ అవుతుంది, హైపర్ థైరాయిడిజంలో అయితే ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ హైపోథైరాయిడిజం గురించి ఒక చిన్న మాట మాట్లాడేసుకుందాం అండ్ హైపర్ థైరాయిడిజం గురించి కూడా అంతే. హైపోథైరాయిడిజం గురించి అయితే వాళ్ళ బాడీలో మెటబాలిక్ యాక్టివిటీ చాలా స్లోగా జరుగుతుంది. అంటే వాళ్ళు ఒక టైంలో ఆకలేస్తుంది లేకపోతే వేరే ఎనీ అదర్ యాక్టివిటీస్ అవన్నీ చాలా స్లోగా జరుగుతాయి. ఓకే, వీళ్ళు ఎంత ఎక్కువ తిన్నా కూడా వాళ్ళు తొందరగా అరిగించుకునే కెపాసిటీ వాళ్ళ బాడీలో ఉండదు, ఎందుకంటే మెటబాలిక్ యాక్టివిటీ చాలా స్లోగా జరుగుతుంది. అందుకే వీళ్ళు తక్కువ తిన్నా కూడా బాగా లావు ఉంటారు. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు బాగా లావుగా ఉంటారు. హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళలో మెటబాలిక్ యాక్టివిటీ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. మెటబాలిక్ యాక్టివిటీ ఎప్పుడైతే ఫాస్ట్ గా జరుగుతుందో, డైజెషన్ ఫాస్ట్ గా జరుగుతుంది, ఆల్ అదర్ మెటబాలిక్ యాక్టివిటీస్ విల్ బి వెరీ ఫాస్ట్. హెన్స్ వాట్ హ్యాపెన్స్ హియర్ ఇస్ వీళ్ళు చాలా తొందరగా ఆకలేస్తుంది, ఎంత తిన్నా కూడా సన్నగానే ఉంటూ ఉంటారు. సో దట్స్ ద కండిషన్ హైపర్ థైరాయిడిజం. అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు. హైపోథైరాయిడిజంలో థైరాక్సిన్ కంటెంట్ లెస్ గా రిలీజ్ అవుతుంది, అందుకని వాళ్ళ మెటబాలిజం అనేది తక్కువగా ఉంటుంది. హైపర్ థైరాయిడిజంలో థైరాక్సిన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది, అందుకని వాళ్ళ మెటబాలిజం అనేది ఎక్కువగా ఉంటుంది. మెటబాలిజం విల్ బి మోర్, ఓకే, ఆర్ ఫాస్ట్ గా జరుగుతుంది హైపర్ థైరాయిడిజంలో. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ద మేల్ హ్యూమన్ బాడీ ఈస్ కాల్డ్ ఆడమ్స్ యాపిల్? మేల్ హ్యూమన్ బాడీలో అంటే మగ మానవ శరీరంలో ఏ భాగాన్ని ఆడమ్స్ యాపిల్ అంటారు అని పిలుస్తారు? ఫస్ట్ ఆప్షన్ పెలేట్ అంటే అంగిలి. నెక్స్ట్ రెండో ఆప్షన్ లంగ్స్ ఊపిరితిత్తులు. మూడోది టంగ్ నాలుక. నాలుగోది లారింగ్స్ స్వరపేటిక. సో టెస్టోస్టిరాన్ అనేది మేల్స్ లో రిలీజ్ అయ్యే హార్మోన్. ఈ హార్మోన్ రిలీజ్ అవటం వల్ల ఏమవుతుందంటే మేల్స్ లో స్వరపేటిక అంటే లారింగ్స్ అనే పార్ట్ ఉంటుంది. మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, ఇది మనం మాట్లాడుతున్నాం అంటే దానికి కారణం మన గొంతులో ఉన్న లారింగ్స్ అనే పార్టే. ఓకే, ఒక చిన్న క్వశ్చన్ ఏంటిదంటే, ఇప్పుడు పక్షులు కూడా సౌండ్ చేస్తాయి. పక్షులలో
ఏ భాగం వల్ల వాటి స్వరపేటిక వల్ల దాన్ని ఏమంటారు? సౌండ్ వచ్చే భాగాన్ని ఏమంటారు? వివిధ పక్షులు వివిధ సౌండ్స్ చేస్తాయి. సో అవి ఏ భాగం యూజ్ చేసి ఆ సౌండ్ చేస్తున్నాయో ఒకసారి గెస్ చేయండి. ఇట్ ఈస్ ఆల్సో ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇప్పుడు మనుషులైతే మనకు లారింగ్స్ అంటే స్వరపేటిక. దిస్ ఈస్ ద ఆన్సర్. ఈ లారింగ్స్ లో 9 కార్టిలేజెస్ ఉంటాయి. 9 కార్టిలేజెస్. ఆ 9 కార్టిలేజెస్ లో థైరాయిడ్ కార్టిలేజ్ అనేది చాలా పెద్దదైన కార్టిలేజ్. థైరాయిడ్ కార్టిలేజ్ అనేది పెద్దదైన కార్టిలేజ్. ఈ టెస్టోస్టిరాన్ రిలీజ్ కావటం వల్ల ఈ థైరాయిడ్ కార్టిలేజ్ అనేది కాస్త ముందుకు వస్తుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇలా ఉంటుంది. సో ఈ టెస్టోస్టిరాన్ రిలీజ్ అవటం వల్ల థైరాయిడ్ కార్టిలేజ్ అనేది కాస్త ముందుకు వస్తుంది. దాన్నే మనము ఆడమ్స్ యాపిల్ అని అంటాం. ఆడమ్స్ యాపిల్ అని అంటాం. టెస్టోస్టిరాన్ రిలీజ్ అవటం వల్ల థైరాయిడ్ కార్టిలేజ్ అనేది కొంచెం ముందుకు వస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ లారింగ్స్ ఇలా ఉండొచ్చు. సో దీంట్లో వోకల్ కార్డ్స్ అనేవి ఇలా ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ థైరాయిడ్ కార్టిలేజ్ ముందుకు వస్తుందో అప్పుడు ఆ వోకల్ కార్డ్స్ కూడా ముందుకు జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే పురుషుల్లో ఆర్ మేల్స్ లో హోర్స్ వాయిస్ అంటే బేస్ వాయిస్ అనేది ఏర్పడుతుంది. బేస్ వాయిస్. దీన్నే మనం హోర్స్ వాయిస్ ఓకే ఆర్ లో పిచ్డ్ వాయిస్ అని కూడా అంటాం. హై పిచ్డ్ వాయిస్ అయితే ఫీమేల్స్ లో మనం చూస్తాం. నెక్స్ట్, విచ్ హార్మోన్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ టెస్టిస్? ఇప్పుడే మనం ఆ హార్మోన్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో వృషణాల నుంచి ఏ హార్మోన్ విడుదల అవుతుంది? ఆప్షన్ ఏ టెస్టోస్టిరాన్, ఆప్షన్ బి థైరాక్సిన్, ఆప్షన్ సి ఇన్సులిన్ అండ్ ఆప్షన్ డి వచ్చేసి ఈస్ట్రోజన్. సో టెస్టిస్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ టెస్టోస్టిరాన్. ఇది పురుషులలో ముఖ్యంగా సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటే అపియరెన్స్ ఆఫ్ మస్టాచ్, మీసాలు, గడ్డము రావటానికి ఉపయోగపడుతుంది. సో ఈ హార్మోన్. నెక్స్ట్, ఇవే కాదు మరో నెక్స్ట్, విచ్ హార్మోన్ ప్రొటెక్ట్స్ ద బాడీ గ్లూకోజ్ ఫ్రమ్ గోయింగ్ టూ లో? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇందాక మనం ఏమనుకున్నాం, గ్లూకోజ్ అని వస్తే డెఫినెట్ గా మనం ఇన్సులిన్ కే వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ప్యాంక్రియాస్ లో ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ అనే పార్ట్ ఉంటుంది. అదే మనం ఎండోక్రైన్ పార్ట్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ అని డిస్కస్ చేసాం. ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్. ఈ భాగాన్ని పాల్ లాంగర్ హ్యాన్స్ అనే సైంటిస్ట్ డిస్కవర్ చేశాడు. ఈ భాగాన్ని డిస్కవర్ చేశాడు. అందుకనే దీన్ని ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ అంటాం. సార్ ఈ ఐలెట్స్ అంటే ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్. ఐలెట్స్ అంటే చిన్న చిన్న ఐలాండ్స్ లాంటివి. ఐలాండ్స్ మీకు తెలుసు ఐలాండ్ అంటే ఏంటో. సో ఐలాండ్ చుట్టూరా ఎలా అయితే నీళ్లతో కవర్ చేయబడి ఉంటాయో అలాగే ఈ ఐలెట్స్ చుట్టూతా ఎగ్జోక్రైన్ పార్ట్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ తోటి కవర్ చేయబడి ఉంటుంది. ఓకే, విచ్ హార్మోన్ ప్రొటెక్ట్స్ ద బాడీ గ్లూకోజ్ ఫ్రమ్ గోయింగ్ టూ లో? ఆప్షన్స్ వచ్చేసి ఆక్సిటోసిన్, గ్లూకాగాన్, వాసోప్రెసిన్ అండ్ ఇన్సులిన్. సో మనం ఈ ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ లో 2 రకాల సెల్స్ ఉంటాయని చెప్పి ఇందాక చెప్పుకున్నాం. అవేంటివమ్మా? వెరీ గుడ్, ఆల్ఫా సెల్స్ అండ్ బీటా సెల్స్. సో జస్ట్ నౌ ఏం చెప్పుకున్నామంటే
బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. అది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే దాన్ని గ్లైకోజన్ గా మారుస్తుంది అని చెప్పారు. సో ఇప్పుడు బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు ఇన్సులిన్ ఏం చేసింది, గ్లైకోజన్ గా మార్చేసింది. అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోయాయి ఇప్పుడు, రైట్? సో ఆల్మోస్ట్ చాలా తక్కువ అయిపోయి, లెట్ అస్ ఇమాజిన్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఆల్మోస్ట్ ఒక 10, లెట్ అస్ ఇమాజిన్ 12 వచ్చింది అనుకుందాం. సో అలాంటి కండిషన్లో మనకు సపోర్ట్ చేసే హార్మోన్ ఏంటిదయ్యా అంటే గ్లూకగాన్. అదేం చేస్తుందంటే ఈ కన్వర్ట్ అయిన గ్లైకోజన్ ని ఏదైతే స్టోర్ చేసి ఉంటుందో ఆ లివర్ లో స్టోర్ చేస్తున్న గ్లైకోజన్ ని మళ్ళీ గ్లూకోజ్ గా మార్చి మన శరీరానికి శక్తినిస్తుంది. సో విచ్ హార్మోన్ ప్రొటెక్ట్స్ ద బాడీ గ్లూకోజ్ ఫ్రమ్ గోయింగ్ టూ లోకి పడిపోకుండా నార్మల్ గా మెయింటైన్ కావటానికి ఏ హార్మోన్ ఉపయోగపడుతుంది? శరీరంలోని గ్లూకోజ్ చాలా తక్కువగా ఉండకుండా కాపాడే హార్మోన్ ఏది? ఆన్సర్ వచ్చేసి గ్లూకగాన్. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ దిస్. మన శరీరంలో ప్యాంక్రియాస్ అనే పార్ట్ ఉంటుంది. ఆ ప్యాంక్రియాస్ లో ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అనే పార్ట్ ఉంటుంది. ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ లో ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ ఉంటాయి. సో బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది అండ్ ఆల్ఫా సెల్స్ నుంచి గ్లూకగాన్ రిలీజ్ అవుతుంది. సో ఈ గ్లూకగాన్ రిలీజ్ అవటం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇన్సులిన్ గ్లూకోజ్ అంతా తీసుకెళ్లి గ్లైకోజన్ గా మార్చిందో అప్పుడు ఇంకా తగ్గిపోకుండా గ్లూకోజ్ లెవెల్ ఈ గ్లూకగాన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దీన్నే మనం ఒకదాని మీద ఒకటి యాక్ట్ అవుతున్నాయి కదా, ఇలాంటి టైప్ ఆఫ్ మెకానిజం ని మన బాడీలో ఫీడ్బ్యాక్ మెకానిజం అంటాం. ఫీడ్బ్యాక్ మెకానిజం ఇది శరీరంలో, ఈ మెకానిజం అనేది శరీరంలో ఈక్విలిబ్రియం ఆర్ సమతుల్యతను మెయింటైన్ చేస్తుంది. శరీరంలో సమతుల్యతను మెయింటైన్ చేసే మెకానిజం ఏది? ఫీడ్బ్యాక్ మెకానిజం. ఒక హార్మోన్ ఏదైనా ఒక సబ్స్టాన్స్ ని పెంచుతూ ఉంటే మరో హార్మోన్ అదే సబ్స్టాన్స్ ని తగ్గిస్తూ ఉంది. ఓకే, దీనికి మరో ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. అడ్రినలిన్ అండ్ నార్ అడ్రినలిన్, ఈ రెండు హార్మోన్స్ కూడా అంతే. అడ్రినలిన్ ఏం చేస్తుందంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని బ్లడ్ ప్రెషర్ ని ఇంక్రీజ్ చేస్తుంది అడ్రినలిన్. సో నార్ అడ్రినలిన్ ఏం చేస్తుందంటే బ్లడ్ ప్రెషర్ ని రెడ్యూస్ చేస్తుంది. హెన్స్ అది ఫీడ్బ్యాక్ మెకానిజం. సో ఇక్కడ కూడా ఫీడ్బ్యాక్ మెకానిజం నడుస్తుంది. ఇన్సులిన్ అనేది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గిస్తూ పోతే గ్లూకగాన్ అనేది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని పడిపోకుండా పెంచుతూ పోతుంది. సో ఇన్సులిన్, గ్లూకగాన్ ఇవి రెండు ఇంపార్టెంట్ హార్మోన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ స్వెట్టింగ్? మనం చాలా అలసిపోతుంటాం, చాలా పనులు చేసి చాలా అలసిపోతుంటాం. సో ఆ పనులు చేసి అలసిపోవడం వల్ల స్వెట్ వస్తుంది. ఈ స్వెట్ ఎందుకు వస్తుంది, అసలు దాని మెయిన్ రీజన్ ఏంటి? సో ఒకసారి ఈ ఆప్షన్స్ చూస్తే మనకు కొంచెం అర్థమవుతుంది. ఫస్ట్ ఆప్షన్, టు రెగ్యులేట్ బాడీ టెంపరేచర్, అంటే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి చెమట పట్టడం అనేది జరుగుతుంది. లేదా టు గెట్ రిడ్ ఆఫ్ బాడీ వేస్ట్ మెటీరియల్, బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్ అంతా బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, టు రెగ్యులేట్ ద సప్లై ఆఫ్ వాటర్ ఇన్ అవర్ బాడీ, శరీరంలో నీటి సరఫరాను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, టు లూబ్రికేట్ ఎపిథీలియల్ టిష్యూ, ఎపిథీలియల్ కణజాలాన్ని ద్రవ పదార్థం చేయడానికి ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ 4 ఆప్షన్స్ కరెక్టే, కానీ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్
మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ అని చెప్పి వాళ్ళు అడిగారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించటానికి, దట్ ఈస్ బాడీ టెంపరేచర్ ను మెయింటైన్ చేయటానికి, బాడీ టెంపరేచర్ ను మెయింటైన్ చేయటానికి ఉపయోగపడుతుంది. స్వెట్టింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే బాడీ టెంపరేచర్ మెయింటెనెన్స్. నెక్స్ట్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఏంటిదంటే హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ఈజ్ సెక్రీటెడ్ బై విచ్ గ్లాండ్? సో మానవ పెరుగుదల హార్మోన్ ఏ గ్రంథి ద్వారా స్రవిస్తుంది? ఫస్ట్ ఆప్షన్ పోస్టీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్, యాంటీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, ప్యాంక్రియాస్. పిట్యూటరీ గ్రంథి యొక్క పృష్ఠలోబ్, పిట్యూటరీ గ్రంథి యొక్క పూర్వలోబ్, థైరాయిడ్ గ్రంథి క్లోమం. సో ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ థింగ్ అర్థం చేసుకోవాలి. ఏంటిదంటే గ్రోత్ హార్మోన్, గ్రోత్ హార్మోన్ అంటేనే పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మాట్లాడుకునే హార్మోనే గ్రోత్ హార్మోన్. హెన్స్ ఆ రెండు ఆప్షన్స్ పోయాయి. సో మరో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇది యాంటీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ నుంచి రిలీజ్ అవుతుందా లేకపోతే పోస్టీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ నుంచి రిలీజ్ అవుతుందా అన్నది. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, అసలు పిట్యూటరీ గ్లాండ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. పిట్యూటరీ గ్లాండ్ అనేది మాస్టర్ గ్లాండ్ ఆఫ్ అవర్ బాడీ, మాస్టర్ గ్లాండ్ ఆఫ్ అవర్ బాడీ. దీంట్లో 2 ఇంపార్టెంట్ లోబ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పోస్టీరియర్ లోబ్, మరొకటి వచ్చేసి యాంటీరియర్ లోబ్. ఈ పోస్టీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీని మనం ఏమంటామంటే న్యూరో హైపోఫైసిస్ అంటాం. న్యూరో హైపోఫైసిస్, దిస్ ఈస్ ద పోస్టీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్. యాంటీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ ని అడినో హైపోఫైసిస్ అంటాం. అడినో హైపోఫైసిస్ అంటాం. సో ఈ యాంటీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి మనకు ఈ గ్రోత్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ద ఆన్సర్ ఈస్ పిట్యూటరీ గ్రంథి యొక్క పూర్వలోబ్. ఓకే, అడినో హైపోఫైసిస్ నుంచే, దట్ ఈస్ యాంటీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ నుంచే మనకు గ్రోత్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. గ్రోత్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? అడినో హైపోఫైసిస్. అది ఏ లోబ్? యాంటీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్. ఓకే, సో ఈ గ్రోత్ హార్మోన్ యొక్క ముఖ్యమైన విధి ఏంటి? ఈ గ్రోత్ హార్మోన్ మన బోన్స్ ని, మజిల్స్ ని పెంచడానికి ఆర్ పెరుగుదలకు తోడ్పడుతుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్, ఈ గ్రోత్ హార్మోన్ కి ఇంకొక పేరు సోమాటోట్రోపిన్. సోమాటోట్రోపిన్. గ్రోత్ హార్మోన్ కి మరో పేరు సోమాటోట్రోపిన్. నెక్స్ట్, which of the following pigments is mainly responsible for the color of our hair, skin and eyes? Option A myoglobin, myoglobin, chlorophyll, melanin, xanthophyll. క్రింది వర్ణ ద్రవ్యాలలో ఏది మన జుట్టు మరియు చర్మం మరియు కళ్ళు యొక్క రంగును ప్రధానంగా కారణమవుతుంది? సో మయోగ్లోబిన్, క్లోరోఫిల్, మెలనిన్, జాంతోఫిల్. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్, ఇక్కడ కూడా 50-50% వర్కౌట్ అవుతుందండి. సో ఏంటిదంటే క్లోరోఫిల్ అనేది ప్లాంట్స్ లో ఉంటుంది, మనకు అవసరం లేదు. నెక్స్ట్ రెండో పాయింట్, జాంతోఫిల్ అనేది కూడా ప్లాంట్ లో యూజ్ అయ్యే పిగ్మెంటే జాంతోఫిల్. చూడండి ఇక్కడ మనకు ఎంత సింపుల్ గా ఇచ్చేసారు ఈ క్వశ్చన్ అంటే అసలు మనం చూడగానే ఆన్సర్ చేయగలం. ఓకే, కొంచెం దాని గురించి ఐడియా ఉండాలి. ఫిల్ అంటేనే లీఫ్ అని, లీఫ్. సో ఫిల్, లీఫ్. సో ఫిల్ అంటే లీఫ్, హెన్స్
క్లోరోఫిల్ కాదు, జాంతోఫిల్ కాదు. నెక్స్ట్ 50% క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మరో 50% ఏంటిదంటే మనం మజిల్స్ గురించి చదువుకున్నాం. మజిల్స్ గురించి ఏం చదువుకున్నాం? ద స్టడీ ఆఫ్ మజిల్స్ ఇస్ కాల్డ్ మయాలజీ. ద స్టడీ ఆఫ్ మజిల్స్ ఇస్ కాల్డ్ మయాలజీ. సో ఇక్కడ మనకి ఏ క్వశ్చన్ లో ఎక్కడా వాడు మజిల్స్ గురించి కానీ మయాలజీ గురించి కానీ ఎక్కడా ఇయ్యలేదు. సో వాడు అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే కలర్ ఆఫ్ అవర్ హెయిర్, స్కిన్, ఐస్. హెన్స్ మయో అంటే మజిల్స్ కి సంబంధించిన ప్రోటీన్. ఇది మయోగ్లోబిన్ అనేది మజిల్స్ కి సంబంధించిన ప్రోటీన్. అందుకని ఇది కూడా కాదు. హెన్స్ ఆన్సర్ ఈస్ మెలనిన్. సో వాట్ ఇస్ ద ఆన్సర్? మెలనిన్. సో ఈ మెలనిన్ ఏం చేస్తుందంటే మన స్కిన్ కి డార్క్ కలర్ ఇస్తుంది. స్కిన్ కి డార్క్ కలర్ కానీ, హెయిర్ కి బ్లాక్ కలర్ కానీ, తర్వాత ఐస్ లో ఉన్న ఐరిస్ కి కూడా డార్క్ కలర్ ఇచ్చేది ఈ మెలనిన్ అనే సబ్స్టాన్స్. ఎందుకు ఈ మెలనిన్ గురించి మాట్లాడుకుంటున్నాం? అసలు ఇది ఎండోక్రైన్ గ్లాండ్ కదా. ఎండోక్రైన్ గ్లాండ్ గురించి మాట్లాడుకోవాలంటే మెలనిన్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎస్, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు పిట్యూటరీ గ్లాండ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఇది చేస్తాం. ఈ పిట్యూటరీ గ్లాండ్ లో ఇంటర్మీడియట్ లోబ్ అని ఒకటి ఉంటుంది. ఆ ఇంటర్మీడియట్ లోబ్ ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది. అదేంటిదంటే MSH అంటే మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో ఈ మెలనోసైట్స్ ఎక్కడ ఉంటాయంటే స్కిన్ లో ఉంటాయి. మెలనోసైట్స్ అనేవి సెల్స్. ఈ సెల్స్ మెలనోసైట్, ద సెల్స్ విచ్ ప్రొడ్యూస్ మెలనిన్. మెలనిన్ అనే సబ్స్టాన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, సో ఈ సబ్స్టాన్స్ ఈ సెల్స్ ని ఈ MSH అనే హార్మోను స్టిమ్యులేట్ చేస్తుంది. స్టిమ్యులేట్ చేసినప్పుడు మెలనిన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, మన శరీరంలో కలర్ అంటే డార్క్ కలర్ రావడానికి గల కారణం ఈ మెలనినే. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఎండోక్రైనాలజీ గురించి. ఎండోక్రైనాలజీ ఒక చిన్న పాయింట్ డిస్కస్ చేద్దాం. ద స్టడీ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇస్ కాల్డ్ ఎండోక్రైనాలజీ. వెరీ గుడ్. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ? రైట్, థామస్ ఎడిసన్. థామస్ ఎడిసన్. థామస్ ఎడిసన్. నెక్స్ట్ one more important point. Thomas Edison is the father of endocrinology. Right. Next, hormones. Hormones ante enti? They are the chemical messengers. Hormones anevi chemical messengers. Chemical messengers. Next, one more important. అసలు ఈ హార్మోన్ అనే పదం ఎవరు కాయిన్ చేశారు? హూ గేవ్ ద వర్డ్ హార్మోన్? హార్మోన్ ఇక్కడ రాద్దాం. హార్మోన్ అనే పదం ఎవరు ఇచ్చారు? హార్మోన్ అనే పదం వాజ్ గివెన్ బై స్టార్లింగ్. స్టార్లింగ్, he gave the word hormone. Okay, and this is all about various endocrine glands and the questions related to endocrine glands. And thank you.